ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఇది సెంటర్ నుంచి ఇది సెంటర్లో మనం ఈ మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ సెంటర్ పాయింట్ అనేది షోల్డర్కి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ స్టిచ్ ఎక్కడ వేసామో అక్కడ. సో ఇది నార్మల్గా స్ట్రైట్గా కూడా వేసేయచ్చు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎటువంటి ప్రిల్స్ పడకుండా, క్లాత్ లాగకుండా హ్యాండ్స్ జాయిన్ చేయండి. క్లాత్ అయితే లాగకండి, ఎక్కడ లాగి పట్టుకుంటే క్లాత్ సాగుతుంది. సాగడం వల్ల ఫ్రంట్కి షేప్ సరిగ్గా రాదు. సో హ్యాండ్కి అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి. సో దీన్ని డబుల్ స్టిచ్ వేయాలి. నేను డబుల్ స్టిచ్ వేసాను. సో హ్యాండ్స్ని నేను జాయిన్ చేశాను. ఇప్పుడు టోటల్ బ్లౌజ్ని అటాచ్ చేసుకుందాం. సో దీనికోసం మనం మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ టు బ్లౌజ్ మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని కూడా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి. సో ఇప్పుడు మొత్తం 4 పోర్షన్స్కి మార్క్ చేసుకున్నాం కదా, దీని ప్రకారంగా ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం మనం. ఇది ఎండింగ్ స్టిచ్ బ్లౌజ్కి. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి స్లీవ్స్ ఫోల్డ్ చేసుకుంటాం సెంటర్కి. సో ఇందాక మనం ఇది ఖర్చు చెప్పాను కదా, లోపలికి ప్లెయిన్ బ్లౌజ్ ఫోల్డింగ్ వస్తుందని. ఆ ఫోల్డింగ్ ఇప్పుడు మనం పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకున్నాకే మనం స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత నేను చూసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్కి మార్క్ పెట్టుకున్నాను. ఆర్మ్స్ లూజ్ ఒకసారి చూసుకుంటున్నాను, కానీ బిఫోర్గానే నేను ఆర్మ్స్ దగ్గర మెజర్మెంట్ తీసిన దగ్గర చిన్న మార్క్ పెట్టుకున్నాను కదా, ఆ మార్క్ పైన ఇప్పుడు నేను స్టిచ్ చేసుకుంటున్నాను. కానీ బిఫోర్గా మీరు కూడా చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా సేమ్ లైన్లో 3 స్టిచెస్ ఉండాలి. మళ్ళీ ఒకసారి హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను. ఆర్మ్స్ లూజ్ నాకు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మార్క్ ఉంది.
మనం 3 స్టిచెస్ వేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ మనకి స్ట్రైట్గా సమానంగా లేకపోతే దాన్ని మనం కట్ చేసుకుందాం. ఈ సైడ్లో మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేదా ఇదే మిషన్ పైన ఎండింగ్ స్టిచ్ కూడా వేయచ్చు. ఎందుకంటే సైడ్ పీసెస్ అవి రాకుండా ఈ ఎండింగ్లో స్టిచ్ పెట్టింది. ఇది పెట్టుకోవడం వల్ల సైడ్ ఎటువంటి పీసెస్ అనేవి బయటికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ ఫినిష్ అయింది. మీరు ఇది ఇంత హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఈ బ్యాక్ బెల్ట్కి హెమ్మింగ్ వెళ్తుంది, ఈ నెక్ పీస్కి హెమ్మింగ్ వెళ్తుంది, ఇంకా హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేయాలి. ఎందుకంటే ఈ ఫోల్డింగ్ బయటికి రాకుండా హ్యాండ్స్కి కూడా హెమ్మింగ్ చేయాలి. ఇక్కడ హుక్స్ ఇక్కడ థ్రెడ్స్ వేసుకోవాలి, ఇక్కడ హుక్స్ వేసుకోవాలి. ఇంకా ప్లెయిన్ బ్లౌజ్ ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత కూడా ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది.